నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామ పంచాయతీ మొదటి పాలకవర్గం సమావేశంలో 12 మంది వార్డు సభ్యులు మరియు ప్రజల సమక్షంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది। సర్పంచ్ సుక్క ముత్యాలు, ఉప సర్పంచ్ గుండేటి సత్యం యాదవ్ గార్లకు డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర మినిస్టర్ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానం చేసిన ఫోటో ఫ్రేమ్లను రిపోర్టర్ సుక్క స్వామి సన్మానం చేసి బహుకరించడం జరిగింది। వారు మీడియాతో మాట్లాడుతూ ఆరూరు గ్రామంలో జేసీబీతో రోడ్ల వెంబడి చెత్తా చెదారం తొలగించడం జరిగింది। 3 సంఘాల మహిళా సంఘాల బిల్డింగ్లు సాక్ష్యం వాటికి స్థలం సేకరించి తీర్మానం చేయడం జరిగింది। ఆరూరు హైస్కూల్లో కోతల బెడద చాలా ఉందని హెడ్ మాస్టర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది। అరూరు గ్రామ ఉప సర్పంచ్ గుండేటి సత్యం యాదవ్ నేను అరూరు గ్రామంలో చిన్న పనులు ఉన్నా కానీ నా వంతు సహకారం చేస్తూ నేను కొన్ని ముఖ్యమైన పనులు చేశాను। మన బీసీ కాలనీ నుంచి తార్ రోడ్ నుంచి బీసీ కాలనీ నుంచి బీసీ కాలనీ నుంచి మన మట్టగిరి గుట్ట దాకా రోడ్ల బట్టి చెట్లు తీసేసి మంచి నీట్గా రోడ్డు సాఫ్ చేశాము। అలాగే భద్రాకృష్ణ కాలనీ నుంచి వెళ్ళి హనుమాన్ గుడి దాకా మంచిగా సీసీ రోడ్ల బట్టి మట్టి ఉన్న మొత్తం నీట్గా చేసి చెట్లను తీసేసి మంచి రోడ్లు సాఫ్ చేశాము। అదేవిధంగా స్కూల్లో కూడా నా వంతు సహకారంతో చెత్త ఉంటే ట్రాక్టర్లతో తీసి బట్ట వేసాము। అదేవిధంగా స్కూల్ కంపౌండ్ వాళ్ళ నుంచి వెళ్ళి మన శ్మశాన వాటి దాకా మొత్తం రోడ్లన్నీ నీట్గా చేయించాము। మన సభకు వచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున మొదటి గ్రామ సభకు అధిక సంఖ్యలో వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి పౌరునికి ప్రతి గ్రామ పెద్దకు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఒక 3 తీర్మానాలు ఏకగ్రహంగా తీసుకున్నాము। ఒకటి మహిళా సంఘ బంధాలకు 3 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి। ఆ 3 బిల్డింగ్లకు కూడా ఏకగ్రహ తీర్మానం చేస్తున్నాము। అదేవిధంగా అంగన్వాడీతో కూడా అంగన్వాడీ భవనాన్ని కూడా ఏకగ్రహ తీర్మానం చేస్తున్నాము। దాంతోపాటు ప్రజల కోరిక మేరకు, ఉపాధ్యాయుల కోరిక మేరకు మన జెడ్పీహెచ్ఎస్ అరూరులో కోతల బెడద నివారించడానికి సోలార్ సిస్టమ్ పెట్టడానికి కొంతమంది దాతలు వచ్చారు। దాంట్లో మొదటిగా వాకిటి అనంతరెడ్డి గారు ధన్యవాదాలు, అదేవిధంగా సుజన గారికి ధన్యవాదాలు। అదేవిధంగా ఎన్నికైన మొట్టమొదటి గ్రామ సర్వసభ సమావేశం జరగడం జరిగింది। ఇప్పుడే ఈ సమావేశంలో మరి అరూరు ఉన్న కొన్ని చిన్న సమస్యలన్నీ చెప్పుకోవడం, అవి పరిష్కారం కోసం మరి సర్పంచ్గా కొన్ని తీర్మానాలు కూడా రాసుకోవడం జరిగింది। అదేవిధంగా మన అరూరు గ్రామానికి హై స్కూల్ అనేది మానాటి నుంచి సరే కొంతమంది డోనర్స్గా చేసుకుంటూ వస్తున్నాం। నా వంతుగా నేను కూడా చాలా వరకు లయన్స్ క్లబ్ ద్వారా మెడికల్ క్యాంపులు చేసినాం। స్కూల్లో బీరువాలు వేయడం జరిగింది, స్కూల్లో బుక్స్ అదేవిధంగా డ్రెస్సులు కూడా వేయడం జరిగింది గతంలో। ఈరోజు చిన్న ప్రపోజల్ ఏంటంటే అరూరు గ్రామం హై స్కూల్కు కోతుల బెడదతోటి హెడ్ మాస్టర్ గారు మరి సమస్యగా ఉన్నదని చెప్పుకోవడంతో పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కాంపౌండ్ వాళ్ళ మీదంగా సోలార్ ఫినిషింగ్ కోసం దాతలుగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం। దాతలుగా మొట్టమొదటి నేను నా సొంతంగా 50,000 రూపాయలు కూడా సోలార్ ఫినిషింగ్కు ఇవ్వడానికి నేను ఒప్పుకోవడం జరిగింది। నాతో పాటు తుమ్మల సుజన గారు కూడా సేవా సమితి తర్వాత మన సొంతంగా ఇష్ట 50,000 రూపాయలు కూడా చెప్పడం జరిగింది। దీనికి ముఖ్యంగా అరూరు గ్రామంలో ఉన్న మన ఊరిలో మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మన ఊరు బాగుపడాలని, మన ఊరు కోసం సేవా కార్యక్రమాలు అందియాలని కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి సొంత నిధులు ఎంతో కొంత వాళ్ళ తోచిన కాడికి ఇచ్చి అరూరు హై స్కూల్ని కాపాడుకొని కోతుల బెడద లేకుండా పిల్లలకు ఇబ్బందులు లేకుండా చేయడానికి సహకరించాలని పేరున అందరినీ కోరుతున్నాను।